మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన సినిమా మట్కా. పలాస లాంటి హిట్స్ అందించిన కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకుడిగా చేశారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పై డాక్టర్ విజేందర్ రెడ్డి తేగల, రజనీ తాల్లూరి సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 14వ తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా. జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రయాణం చేస్తారు కథానాయకుడు వరుణ్ తేజ్. ఈసారి మట్కాతో బాక్సాఫీస్ ముందుకు వచ్చారు. మరి 5 రోజులకి మంచి కలెక్షన్స్ వచ్చాయి. సినిమా 6వ రోజు కలెక్షన్స్ గురించి చూద్దాం. స్టోరీ చూస్తే బర్మా నుంచి వైజాగ్కు శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు. వరుణ్ తేజ్ అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణమూర్తి రవిశంకర్ తన స్వప్రయోజనాల కోసం వాసుని ఒక ఫైటర్లా మారుస్తాడు. వాసు జైలు నుంచి విడుదలయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్కి వెళ్తాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పల్ రెడ్డి అజయ్ ఘోష్ దగ్గర పనికి చేరతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవలో కేబీ రెడ్డి ఆ రౌడీ గ్యాంగ్ను చితక్కొట్టి అతని ప్రత్యర్థి నానిబాబు కిషోర్కి దగ్గరవుతాడు వాసు. ఆ తర్వాత అతని అండదండలతో పూర్ణ మార్కెట్కు నాయకుడిగా ఎదుగుతాడు. అక్కడి నుంచి వాసు ప్రయాణం ఎలా సాగింది, బట్టల వ్యాపారం పెట్టాలనుకున్న అతను మట్కా ఆటలోకి ఎలా వచ్చాడు, మట్కా కింగ్గా ఎలా ఎదిగాడు, ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి, తనను పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిబిఐని రంగంలోకి దింపడానికి వెనుకున్న కారణం ఏంటి. ఈ కథలో సుజాత, మీనాక్షి చౌదరి, సోఫియా, నోరా ఫతేహి, సాహు, నవీన్ చంద్రల పాత్రలేంటి, ఆఖరికి ఏమైంది అన్నది మిగిలిన కథ. ప్రేక్షకులను 70వ దశకంలోకి తీసుకువెళ్ళడానికి పూర్తిగా భారీ సెట్స్ వేశారు. నటీనటుల రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషన్స్తో కలిపి ఈ సినిమాకి 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది మట్కా. భారీ బజ్ ఏర్పడింది. రిలీజ్కి ముందే బ్రేక్ ఈవెన్ అయ్యేలా బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఏపీ థియేటర్ హక్కులు 8 కోట్లు, ఆంధ్ర రేట్స్ 7 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల హక్కులు 1.5 కోటి, ఓవర్సీస్ 2.5 కోట్ల మేర జరగడంతో 19 కోట్ల మేర థియేటికల్ రైట్స్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక భారీగానే రిలీజ్ చేశారు. అత్యధికంగా థియేటర్లు రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలో 600 స్క్రీన్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాలు 300, అలాగే ఓవర్సీస్ 350 స్క్రీన్లలో రిలీజ్ అయింది. మొత్తం 1250 చోట్ల ఈ సినిమా రిలీజ్ అయింది. మట్కా మూవీ తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది. 6 కోట్ల రూపాయల వసూళ్లు వస్తే రెండో రోజు 3 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తర్వాత క్రమంగా వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. 3వ రోజు 2 కోట్ల రూపాయలు, 4వ రోజు 1.5 కోటి, 5, 6 రోజులు 2 రోజులు కలిపి సుమారు 1,30,00,000 మేర వచ్చాయి. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511